Here, here I use different kinds of functions, right? Console.WriteLine is the one function which is provided by, ఇప్పుడు మనం ఎట్లయితే ఫంక్షన్స్ రాస్తున్నామో అట్లానే మనకి ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఇచ్చారు సిస్టంలో. ఓకేనా? ఈ ఇన్బిల్ట్ సిస్టమ్స్ లో ఇది ఏంటంటే console.WriteLine అనేది వన్ ఆఫ్ ద ఫంక్షన్. ఓకే, ఇది ఎందుకు వాడతాము? ఈ ఫంక్షన్ ఎందుకు వాడతాము ప్రశాంతి? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ console.WriteLine ఫంక్షన్? మనం డిస్ప్లే చేస్తుంది సార్ అది. డిస్ప్లే చేయడానికి. ఇది Yes, ఈ sir. ఈ ప్రాజెక్ట్ ని, ఈ టెస్ట్ కేస్ ని మనం రన్ చేసినప్పుడు ఇక్కడ ఈ Display కన్సోల్ లో ఏదైతే డేటా ఉందో అది యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ Display. అయింది. Yes, sir. మరి కన్సోల్ లో ఉన్న డేటా ప్లస్ వేరియబుల్ లో ఉన్న డేటా రెండు ప్రింట్ కావాలంటే ఏం చేయాలి? పూజిత గారు ఏం చేయాలి? కన్సోల్ లో ఉన్న డేటా ప్లస్ వేరియబుల్ లో ఉన్న డేటా రెండు ప్రింట్ కావాలంటే ఎట్లా రాయాలి ఫంక్షన్? పూజిత గారు మీ వాయిస్ బాగా లో ఉందండి బాబు. ఎవరో నాయిస్ బాగా Hello. చేస్తున్నారు, కొంచెం మ్యూట్ అవ్వండి. కృష్ణ, కృష్ణ యూబి Sir, some మ్యూట్. disturbances are there. Please mute it. కృష్ణ మ్యూట్ లో ఉండు నువ్వు, ఓకేనా? మ్యూట్ లోనే ఉంది. ఓకే ఓకే పూజిత, యా పూజిత, యూ ఆన్సర్ మీ. సో ఐ వాంట్ టు ప్రింట్ సంథింగ్ యాజ్ ఇట్ ఈస్ అండ్ సమ్ వాల్యూ. వాట్ ఈస్ ద వాల్యూ ఇన్సైడ్ ద వేరియబుల్? అట్లా ప్రింట్ చేయాలంటే నేను ఏం చేయాలి? పూజిత, నాకు యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ కావాలి అండ్ వేరియబుల్లో ఉన్న వాల్యూ ప్రింట్ కావాలి అంటే ఏం చేయాలి? పూజిత ఉన్నారా? పూజిత హలో హలో చెప్పండి. సార్, స్టూడెంట్ నేమ్ ప్లస్ నేమ్ కూడా యాడ్ చేయాలి సార్. ప్లస్ అనే సింబల్ యాడ్ చేస్తే దాని పక్కన వేరియబుల్ నేమ్ వాడుకోవచ్చు. ఆ వేరియబుల్లో ఉన్న ఏదైతే వాల్యూ ఉందో అది ప్రింట్ అయింది. ఓకేనా? దిస్ ఈస్ ద పర్పస్ ఆఫ్ console.WriteLine. console.WriteLine అనే ఫంక్షన్ మనం ఎందుకు వాడతామంటే టు ప్రింట్ ద డేటా. మనం ఏదైతే ఇచ్చామో అది యాజ్ ఇట్ ఈస్ గా, ఈ డబల్ కోట్స్ లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ అయింది, ప్లస్ వేరియబుల్లో ఉన్న వాల్యూ ప్రింట్ అయింది. అట్లా ఓకే, ఇట్లా రాసుకోవచ్చు. ఇంకో అప్రోచ్ ఏంటి? స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అంటారు ఈ కాన్సెప్ట్. డేటాని ప్రింట్ చేసేటప్పుడు మనం ప్లస్ ఇట్లా రాయకుండా డైరెక్ట్గా ఈ డబల్ కోట్స్లోనే మనం డేటా పెట్టుకోవచ్చు. స్టూడెంట్ గ్రేడ్, ఓకే, నేను ఎక్కడ రాస్తున్నా చూడండి, డబల్ కోట్స్లోనే డేటా రాస్తున్నా. ఇందాక వేరియబుల్ డబల్ కోట్స్ బయట రాసా. ఇప్పుడేంటి, వేరియబుల్ని డబల్ కోట్స్ లోపలే పెట్టుకోవచ్చు. కానీ అది వేరియబుల్ అని మీకు ఎట్లా తెలిసిద్ది? ఇఫ్ ద కంటెంట్ డబుల్ బ్రేసెస్, ఈ మధ్యలో వేరియబుల్ని పెడితే వేరియబుల్ అని అర్థమైద్ది. ఓకే, అప్పుడు దీంట్లో ఉన్న వాల్యూ ఈ స్టూడెంట్ గ్రేడ్, దాని పక్కన ఇది. ఓకేనా? console.WriteLine అర్థమైందా? అర్థమైంది. సో ఇది మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ప్రింటింగ్ స్టేట్మెంట్కి వెళ్ళాలంటే, ఏదైనా డేటా ప్రింట్ చేయాలంటే ఈ అప్రోచ్ చూజ్ చేసుకోండి. ఏదో ఒకటి వాడుకోవచ్చు, బట్ దిస్ ఈస్ ద గుడ్ వన్ కదా. ఎంత పెద్ద స్టేట్మెంట్ అయినా, ఎన్ని వేరియబుల్స్ కాంబినేషన్ అయినా వాడుకోవచ్చు. ఇక్కడ జస్ట్ డబల్ కోట్స్ ఏంటి, సింపుల్ ఫార్మేట్ console.WriteLine. ఈ రైట్ లైన్ అంటే ఏంటంటే ఎవ్రీ స్టేట్మెంట్ లైన్ బై లైన్ వచ్చింది అనమాట. అర్థమైందా? ఇప్పుడు ముందు డబల్ కోట్స్ పెట్టాలి, ఆ తర్వాత డాలర్ సింబల్ పెట్టాలి. ఓకే, ఇప్పుడు మీ ఇష్టం వచ్చిన స్టేట్మెంట్, మై నేమ్ ఈజ్, నా నేమ్ ఎక్కడ ఉందంటే వేరియబుల్లో ఉంది. సో కాబట్టి అది వేరియబుల్లో ఉంది కాబట్టి ఇక్కడ పెట్టా. ఓకే, ఇట్లా రాసుకోవచ్చు. ఇది సింపుల్ కదా. ఇది వేరియబుల్ అని మీరు ఎట్లా చెప్తారు? ఇఫ్ సంథింగ్ యూ హ్యావ్ రిటర్న్ ఇన్ డబుల్ బ్రేసెస్, దట్ ఈస్ అ వేరియబుల్. సో ఇక్కడ ఉన్నది ఇక్కడ ప్రింట్ అయ్యింది. ఓకేనా? ఇది వేరియబుల్ చూడండి.
ఇది వేరియబుల్. స్ట్రింగ్ నేము ఇది. ఓకే, ఇది క్లాస్ లెవెల్ వేరియబుల్స్. ఒక క్లాస్లో టాప్లో రాస్తే ఒక క్లాసు మనం ఎక్కడ రాయాలి, కోడ్ ఎక్కడ రాసేటప్పుడు ఎక్కడ రాస్తాము, క్లాస్లో రాస్తాము. వేరియబుల్స్ కానీ ఫంక్షన్స్ కానీ క్లాస్లో రాస్తాం. క్లియర్? ఇంతవరకు కన్సోల్ డాట్ రైట్ లైన్ ఎట్లా వాడాలో తెలిసిందా? కన్సోల్ డాట్ రైట్ లైన్ ఎందుకు? To print To the data. write the statement. టు ప్రింట్ ద డేటా. ఓకే, ఇది ఈ వేరియబుల్లో ఉన్న డేటాని ప్రింట్ చేయాలంటే ఆ వేరియబుల్ని ఎక్కడైనా కాల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేమ్ అనే దాంట్లో వేరియబుల్ పూజిత అనేది ఉంది. పూజితం. సో ఈ నేమ్ని నేను ఇక్కడ ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి? జస్ట్ సింపుల్గా నేమ్ ప్లస్ అంటే వేరియబుల్ నేమ్ వాడాలి, అంతేగాని దాంట్లో ఉన్న వాల్యూని రాయకూడదు. ఒక వేరియబుల్లో డేటా అసైన్ చేసినప్పుడు ఆ వేరియబుల్ నేమ్స్ని ఎక్కడైనా ఏ ఫంక్షన్లో అయినా వాడుకోవచ్చు విత్ ఇన్ ద క్లాస్. ఓకేనా? సో ఇది. సో ఇప్పుడు ఫంక్షన్స్కి వద్దాం. ఫంక్షన్స్ మేజర్గా 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. 2 టైప్స్ అంటే టోటల్గా 4 టైప్స్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఏ ఫంక్షన్ విచ్ డజంట్ రిటర్న్ ఎనీథింగ్. ఓకే, జస్ట్ ఇట్ విల్ పెర్ఫార్మ్ ద యాక్షన్స్ అనమాట. నువ్వు ఏదైతే చెప్పావో ఆ కోడ్ ఎగ్జిక్యూట్ చేసిద్ది అంతే. ఇట్ ఈస్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్. సో ఇక్కడ ఏం చేద్దాం? లెర్నింగ్ కోర్స్ ఏం నేర్చుకుంటున్నారు? కన్సోల్ డాట్ రైట్ లైన్ ఫంక్షన్. వాట్ యు ఆర్ ట్రైంగ్ టు లెర్న్ హియర్? వాట్ we are trying to learn? Automation test. లెర్నింగ్ కోర్స్. ఏం కోర్స్ అంట? Automation testing. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఏ వేరియబుల్లో ఉంది? String. సో స్ట్రింగ్ ఎక్కడ ఉంది? కోర్స్ అనే వేరియబుల్లో ఉంది. అది ఆటోమేషన్ అనేది ఎక్కడ ఉంది? ఆటోమేషన్ టెస్టింగ్ అనేది కోర్స్ అనే వేరియబుల్. మనం ఈ వాల్యూ ప్రింట్ చేయాలనుకో, ఈ వాల్యూ వాడాలా, వేరియబుల్ నేమ్ వాడాలి కదా. ఇది ఈ వేరియబుల్ నేమ్ని ఇక్కడ సింపుల్గా బ్రేసెస్లో పెట్టేసుకొని ఇది పెట్టాలి. పెట్టిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి? ఒక డాలర్ సింబల్ పెట్టాలి. ఈ కాన్సెప్ట్ ఏమంటారు? స్ట్రింగ్ ఇంటర్పోలేషన్. ఇంటర్వ్యూలో అడుగుతారు, వాట్ ఈస్ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్? సో డేటాని మనం ప్రింట్ చేసేటప్పుడు ఇఫ్ యు ఆర్ కీపింగ్ ద డేటా ఇన్ దిస్ ఫార్మేట్, డబల్ కోట్స్లో ఇక్కడ డాలర్ సింబల్తో స్టార్ట్ అయితే దాన్ని స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అంటారు. ఓకే, కన్సోల్ డాట్ రైట్ లైన్ స్టేట్మెంట్ ఇట్ స్టార్ట్స్ విత్ డాలర్ సింబల్ అండ్ వేరియబుల్స్ ఆల్సో ఇన్సైడ్ ద డబల్ కోట్స్. ఈ డబల్ కోట్స్ లోపల ఉంటే దాన్ని స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అంటారు. రైట్? సో అది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్, గుర్తుపెట్టుకుని స్ట్రింగ్ ఇంటర్పోలేషన్. అయిపోయిందా? సో ఇది ఫంక్షన్స్ రాయడం అంటే ఏ ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్. ఇది కూడా ఒక ఫంక్షన్ వితౌట్ ఎనీ పారామీటర్స్. ఓకే, నౌ వీ ఇంప్లిమెంటెడ్ 2 ఫంక్షన్స్. అవునా? ఇది ఒక ఫంక్షను, ఇది ఒక ఫంక్షను. ఎక్కడ ఉన్నాయి ఇవి? ఆల్ దీస్ ఆర్ ఇన్సైడ్ వన్ పర్టికులర్ క్లాస్. ఏ క్లాస్లో ఉన్నాయి? స్టూడెంట్. స్టూడెంట్ క్లాస్. ఓకే, ఈ స్టూడెంట్ క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని పబ్లిక్ పెట్టుకోండి. తర్వాత చెప్తా పబ్లిక్ ఏంటి, ప్రైవేట్ ఏంటి ఇదన్నీ. ఓకే, సో ఇది ఒక క్లాస్, పబ్లిక్ క్లాస్ స్టూడెంట్. దీంట్లో కొంత డేటా ఉంది. క్లాస్ అంటే ఏంటి? డెఫినేషన్ ఏంటి చెప్పండి. పూజిత మీరు చెప్పండి, వాట్ ఈస్ ద క్లాస్? Class. set of variables. క్లాస్ Where we are This is a storing the data. combination of variables and చెప్పాలి. Hello. పూజిత వాట్ ఈస్ ద క్లాస్? కొంచెం గట్టిగా. So where we are storing the data. అది వేరియబుల్. వీ స్టోర్ ద డేటా ఇన్ వేరియబుల్. it's a collection of variables Class and is a Variables and collection of methods. the variables and functions. methods. Data And also some methods. వెరీ గుడ్, దట్ ఈస్ కాల్డ్ క్లాస్. అదే కదా ఇప్పుడు నేను చూడండి, నేను రోజు చెప్పింది ఇది కదా. 2 రోజుల నుంచి నేను చెప్తుంది అది ఒక క్లాస్ గురించి చెప్తున్నా.
స్టూడెంట్ అనే క్లాస్ ఉంది, ఆ స్టూడెంట్కి సంబంధించిన డేటా ఉంది, అంటే యాట్రిబ్యూట్స్ ఉన్నాయి, అండ్ ఆ స్టూడెంట్ చేసే ఫంక్షన్స్ ఉన్నాయి. దీన్ని ఒక క్లాస్ అన్న. ఇది క్లాస్ అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫంక్షన్స్, డేటా అండ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్, ఎట్లా అని చెప్పుకోవచ్చు. ఇదే క్లాస్ అంటారు. ఓకేనా? సో ఈ క్లాస్, రైట్? సో మీ ఇంటి ముందు ఒక కారు ఉందండి. ఓకే, రైట్? కార్ కీ కూడా ఉంది, కానీ మీకు బండి డ్రైవ్ చేయడం రాదు. ఏం చేస్తారు? కృష్ణ, ఏం చేస్తావు? నీ బండి డ్రైవ్ చేయడం రాదు, నీ ఇంటి ముందు టెస్లా కార్ ఒకటి కొత్తది కొనుక్కొచ్చుకొని పెట్టుకున్నావు. జస్ట్ డ్రైవర్ లైక్ మనము ఒక క్లాస్ బిల్డ్ చేసినట్టు అనుకుంటాం. ఏం చేస్తాం కృష్ణ? ఒక డ్రైవర్ ని పెట్టుకుంటాం, లేకపోతే ఒక డ్రైవర్ని పెట్టుకుంటాం. ఆ డ్రైవర్కి మాత్రమే ఆ కార్ని డ్రైవ్ చేయడం తెలుసు. కార్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి కదా. మంచి ఎయిర్ కండిషనర్ ఇది ఉంది కార్లో, మంచి బ్రేక్ సిస్టమ్ ఉంది, మంచి ఆడియో వీడియో అన్ని క్యాపబిలిటీస్ ఉన్న సిస్టమ్ ఉంది, మంచి గేర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. బట్ ఇట్ ఈస్ యూజ్లెస్ అంటిల్ యూ క్రియేట్ వన్ ఆబ్జెక్ట్ టు దట్ క్లాస్. అర్థమైందా? ఆ క్లాస్ని నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకపోతే యూ కెనాట్ if you cannot use when we can't create the object. రైట్? సో అట్లానే మీ ఇంటి కారుకి ఒక డ్రైవర్ ఎట్లా కావాలో క్లాస్లో ఇప్పుడు మీరు కష్టపడి ఇంత డేటా స్టోర్ చేశారు, రైట్? ఇంత డేటా పెట్టారు, ఇన్ని ఫంక్షన్స్ పెట్టారు మీ క్లాస్లో కదా. వీ హ్యావ్ Yes sir. ప్రింట్ స్టూడెంట్స్ డీటెయిల్స్, లెర్నింగ్ కోర్స్, మల్టిపుల్ క్లాసెస్. Yes sir. Hello, మీ వాయిస్ బ్రేక్ we can't hear. Yeah. సో ఇంత డేటా ఉంటే మరి దాన్ని వాడాలంటే కంపల్సరీగా కారుకి ఒక డ్రైవర్ ఎట్లా కావాలో మన క్లాస్ ఒక ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ ఆబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్. క్రియేట్. అర్థమైందా? వితౌట్ ఆబ్జెక్ట్ అర్థమైంది. నాట్ యూజ్ ద We క్లాస్. can't use that. Can't use it. ఇట్ ఈస్ జస్ట్ ఎ టెంప్లెట్ అన్నమాట. ఓకే, క్లాస్ ఈజ్ ఎ Okay. టెంప్లెట్ అనేది స్టేట్మెంట్ కూడా ఇవ్వచ్చు. ఓకే, క్లాస్ ఈజ్ జస్ట్ టెంప్లెట్. సో ఇఫ్ యూ వాంట్ యూజ్ దట్ క్లాస్ వీ నీడ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ఎట్లా, దానికి సింటాక్స్ ఏంటి? ఓకే, చేయడానికి క్లాస్ నేమ్ క్లాస్ నేమ్ ఈక్వల్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ క్లాస్. క్లాస్ నేమ్. వెరీ గుడ్. ఈ సింటాక్స్ గుర్తుపెట్టుకుంటే మన పని అయిపోయింది. ఇంతే, రోజు ఇదే ఉండిద్ది, ఇంకా ఇంత మించి ఏం పెరగదు. అర్థమైందా? వెరీ గుడ్. పూజిత కూడా ఆన్సర్ చేసింది. సో వెరీ గుడ్ పూజిత గారు. ఓకే, సో ఇప్పుడు నాకు స్టూడెంట్ క్లాస్ నేను మళ్ళీ తీసేస్తున్నాను. ఓకే, నౌ ఇప్పుడు మనము క్లాస్ని వాడాలంటే ఏం చేయాలని చెప్పాను? క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఓకే, సో వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ ద ఆబ్జెక్ట్? క్లాస్ నేమ్, ఇది సింటాక్స్. ఏదైతే క్లాస్ నేమ్ ఉందో ఆ క్లాస్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓబీజే ఈక్వల్స్ టు న్యూ ఆఫ్ క్లాస్ నేమ్. అర్థమైందా? క్లాస్ నేమ్ ఓబీజే ఈక్వల్స్ టు న్యూ ఆఫ్ క్లాస్ నేమ్. కరెక్ట్? ఓకేనా? మళ్ళీ రిపీట్ చేసుకోండి. సో ఈ క్లాస్ నేమ్లో మన క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ మెన్షన్ చేయాలి. ఓకే, సో మన క్లాస్ నేమ్ ఏంటి? స్టూడెంట్. సో Student object is equals to new student. స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ. బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు కొంచెం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా అదే కంప్లీట్ చేసేసిద్ది. సో స్టూడెంట్, ఇది ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి స్టూడెంట్ స్మాల్ లెటర్లో పెట్టా. ఇక్కడ క్లాస్ నేమ్ ఏమో క్యాపిటల్ లెటర్తో ఉండేది స్టార్టింగ్. ఓకే, ఆబ్జెక్ట్ నేమ్ ఏమో స్మాల్ లెటర్తో పెట్టా. అక్కడ డిఫరెన్స్. సో స్టూడెంట్ ఇప్పుడు ఇది ఉంది. సో వాట్ ఆర్ ద అట్రిబ్యూట్స్? ఇప్పుడు ఐ కెన్ సెట్ వేరియబుల్స్ డేటా హియర్ ఇట్ సెల్ఫ్. వాట్ ఈస్ ద నేమ్? నేమ్ ఉందా మనకి? నేమ్ ఉంది, బట్ ఇక్కడ రావట్లా కదా. ఎందుకంటే చెప్తా. ఇక్కడ మనము ఇప్పుడు చూడండి,
ఇక్కడ మనం డేటా సెట్ చేసాం కదా, నేము, ఐడి, కోర్సు, గ్రేడు, ఇవన్నీ మనకు రావాలి కదా. పాయింట్ నెంబర్ 1 ఇక్కడ నోట్ చేసుకోండి. నేను స్టూడెంట్ అన్నప్పుడు ఐ షుడ్ గెట్ ఆల్ ద వేరియబుల్స్ అండ్ ఆల్ ద ఫంక్షన్స్. నాకు ఫంక్షన్స్ మాత్రం వచ్చినాయి, నేను క్రియేట్ చేసిన వేరియబుల్స్ ఇక్కడ ఉన్నటువంటి ఏ వేరియబుల్ నాకు రాలా. అర్థమైందా? నేను ఆబ్జెక్ట్ అన్నప్పుడు నా కార్లో ఉన్న, ఇప్పుడు నేను డ్రైవర్ని పెట్టినప్పుడు ఆ డ్రైవర్కి ఎవ్రీథింగ్ హ్యాస్ ద కంట్రోల్. ఎస్ సార్ నో? ఆ డ్రైవరు స్టీరింగ్ని వాడగలడు, ఆ డ్రైవరు సార్ మీ వాయిస్ మ్యూట్ లో వెళ్ళింది సార్. నేను మ్యూట్లో పెట్టానబ్బా. ఓకే, సో ఈ డేటా నాకు, ఈ వేరియబుల్స్ నాకు రాలా. ఎందుకని? ఈ వేరియబుల్స్ ఇక్కడ ఉన్నాయి కానీ నా ఆబ్జెక్ట్తో ఎందుకు రావట్లేదు? ఎవరు చెప్తారు? ఎందుకు రాలా ఆ వేరియబుల్స్? కదీర్ నువ్వు చెప్పాలి. బరగచ్చు okay, so now why I didn't get the data, these variables, why I didn't get, even though I created the object, right? ఆబ్జెక్ట్ డ్రైవర్ ని పెట్టినప్పుడు ఆ డ్రైవర్ కి సంబంధించి ఆ డ్రైవర్ కి హోల్ థింగ్ ఈజ్ కంట్రోల్డ్ కదా, అండర్ హిస్ కంట్రోల్, రైట్? కానీ మనకి ఇక్కడ ఓకే, మనకి ఇక్కడ రావట్లా. ఎందుకని చెప్పాలి? కదీర్ నువ్వు చెప్పాలి, మిగతా వాళ్ళకి ఏం తెలియదు. కదీర్ ఉన్నావా? సార్ అది సార్ క్లాస్ లెవెల్ వేరియబుల్స్ అండి. క్లాస్ లెవెల్లో వేరియబులా? ఏ లెవెల్లో వేరియబుల్ అయితే వచ్చింది? ఎవరినైనా ఎక్స్క్యూజ్ చేస్తాను కానీ నిన్ను చేయను. సార్ ఎందుకు రాలేదు చెప్పు. వాళ్ళకందరికీ ఎవరికి తెలియదు కానీ నువ్వు సీనియర్ ఇక్కడ. ఇది కూడా తెలియకపోతే ఏం చేద్దాం? సార్ ఈ టాపిక్ లో నేను వినలేదు సార్. ఏ టాపిక్ విన్నావు? సార్ అక్కడ మనం పారామీటర్స్ లో పెట్టుకుంటామా సార్, ఆబ్జెక్ట్ పారామీటర్స్ లో. ఇప్పుడు ఒక లాజికల్ క్వశ్చన్, రైట్? ఇప్పుడు ఒక కారు ఉంది, కారులో అంతా డేటా డ్రైవర్కి తెలియాలా వద్దా? ఎస్ సార్. అంతా కారులో ఏముందో, బ్రేక్ ఎక్కడుందో, క్లచ్ ఎక్కడుందో, అన్ని డ్రైవర్కి తెలిస్తేనే కదా వాడు డ్రైవర్ చేయగలడు. ఎస్ సార్. కారులో నువ్వు కారు ఓనర్వి, ఎవడికి తెలియకుండా ఒక గోల్డ్ బిస్కెట్ తీసుకొచ్చి నువ్వు కారులో పెట్టావు, అది నీకు సంబంధించింది, అది డ్రైవర్కి తెలిసిద్దా? నో సార్. గోల్డ్ బిస్కెట్ ఒకటి తీసుకొచ్చి నువ్వు కారులో జాగ్రత్తగా ఎవడికి తెలియకుండా పెట్టావు, ఎందుకంటే అది నీ ఓన్ ప్రాపర్టీ కాబట్టి, నీ Yes, sir. ప్రైవేట్ ప్రాపర్టీ కాబట్టి. సో నీ డ్రైవర్కి కూడా తెలియదు, అవునా? ఎస్ సార్. మనం ప్రైవేట్ అని పెట్టాం కదా సార్, అది యూజ్ చేయడానికి కుదరదు కదా. సో అదనమాట, అర్థమైందా? మరి ఇవి రెండు ఫంక్షన్స్ మాత్రం కనిపిస్తున్నాయి వాడికి,
ఎందుకంటే పబ్లిక్ అని పెట్టా ఇక్కడ యాక్సెస్ మాడిఫైర్. వీటిని ఏమంటారంటే యాక్సెస్ మాడిఫైయర్స్ అంటారు. ఓకేనా? సో ఈ మెంబర్స్ ప్రైవేట్ మెంబర్ అన్నమాట. బై డిఫాల్ట్ నేను ఇక్కడ డేటా యాక్సెస్ మాడిఫైర్ అని ఉండిద్ది. అంటే యాక్సెస్ మాడిఫైర్స్ 3 టైప్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇది లేకుండా ఇంటర్వ్యూ జరగదు మీకు. పబ్లిక్, Public, private, protect. ప్రైవేట్, ప్రొటెక్టెడ్. మనం ఇక్కడ క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు ఇంటర్నల్. Yeah. ఇవి 4 ఉంటాయి యాక్సెస్ మాడిఫైయర్స్. అంటే ఇప్పుడు ఈ ఐటెంని మీరు వేరే వాడు యాక్సెస్ చెయ్యాలా వద్దా అనేది ఈ యాక్సెస్ మాడిఫైర్ని బట్టి డిసైడ్ అయ్యిద్ది అనమాట. ఓకేనా? ఈ డేటా అనేది వేరే వాడు ఈవెందో వాడికి ఇది సొంత క్లాస్ అయినా వేరే క్లాస్ నుంచి యాక్సెస్ చేస్తున్నాడు కాబట్టి వీడికి రావాలా వద్దా అంటే ఆ యాక్సెస్ మాడిఫైర్ని బేస్ చేసుకుని వచ్చింది. ఓకేనా? ఇప్పుడు పబ్లిక్ అంటే ఏంటి చూడండి. ఇది పబ్లిక్. ఈ 2 ఫంక్షన్స్ నేను పబ్లిక్ పెట్టా. 2 ఏంటి? స్టూడెంట్ డీటెయిల్స్, ప్రింట్ స్టూడెంట్ డీటెయిల్స్, లెర్నింగ్ కోర్సు. 3 Learning. ఫంక్షన్స్ కూడా నేను పబ్లిక్ అనే యాక్సెస్ మాడిఫైర్. ఇది చూడండి, ఇది పబ్లిక్ యాక్సెస్ మాడిఫైర్ అంటారు. ఓకే? మన క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా పబ్లిక్ అని పెట్టా. అంటే ఈ క్లాస్ని ఎవడైనా యాక్సెస్ చేసుకోవచ్చు అని కదా. సో ఇక్కడ మాత్రం నేను ఏం పెట్టలా. ప్రతి ఒక్క వేరియబుల్కి ముందు, ప్రతి ఒక్క ఫంక్షన్కి ముందు ఇట్ మస్ట్ హ్యావ్ 1 యాక్సెస్ మాడిఫైయర్. ఇది లేదనుకోండి ప్రైవేట్ కింద తీసుకునేది. నేను ఇప్పుడు పబ్లిక్ అని పెట్టాను. Private. సరే, ఇక్కడ నేను పబ్లిక్ అని పెడుతున్నా. ఇప్పుడు వస్తాయి చూడండి. ఆ పేరులోనే ఉంది యాక్సెస్ మాడిఫైయర్స్ అన్న. ఏంటవి? యాక్సెస్ మాడిఫైయర్స్. పబ్లిక్ పెడితే ఏంటి? We can use anywhere public. ఉమ్, చూడండి, నేనేం రాయకుండానే ఇదిగో నేను ఇట్లా ట్యాబ్ పెడితే జరిగిపోద్ది. ఓకే? సో ఇప్పుడు చూడండి, నేను ఆబ్జెక్ట్ ఇప్పుడు నా డ్రైవర్కి యాక్సెస్ ఇచ్చా. అబ్బాయి నా బండిలో ఇవి ఉన్నాయి వాడుకో. నౌ ద డ్రైవర్ కెన్ యూజ్. సి హియర్ ఐడి వచ్చింది, నేమ్ వచ్చింది. ఓకే? నేమ్ నా ఇష్టం వచ్చిన నేమ్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. కృష్ణ ఇస్ ద స్టూడెంట్ నేమ్, రైట్? ఎట్లానే ఇప్పుడు స్టూడెంట్, ఈసారి స్టూడెంట్ ఐడి ఏమి ఇద్దాం? ఒకటి ఇచ్చా. ఇంకేం పెడదాం? స్టూడెంట్ డీటెయిల్స్, స్టూడెంట్ ఏంటి ఇంకేమున్నాయి స్టూడెంట్కి? కోర్సు. ఏం కోర్సు నేర్చుకుంటున్నాడు? C# నేర్చుకుంటున్నాడు ఇవాళ. ఓకే? నౌ ఐఎమ్ ట్రయింగ్ టు కాల్ ఒక ఫంక్షన్ స్టూడెంట్ డాట్ ప్రింట్ స్టూడెంట్ డీటెయిల్స్. ఇప్పుడు చెప్పండి, దీన్ని నేను రన్ చేయాలంటే ఏం చేయాలి? ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తేనే నేను ఆ క్లాస్ని వాడొచ్చు. వితౌట్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ ఐ షుడ్ నాట్ యూజ్ ఇట్, దట్ క్లాస్ కదా. అందుకోసం నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసా. ఆబ్జెక్ట్ డాట్, ఇప్పుడు ఆల్ ద మెంబర్స్ ఆర్ పబ్లిక్ కాబట్టి ఆల్ ద డేటా నాకు ఆ వేరియబుల్స్ వచ్చినాయి, ఫంక్షన్స్ వచ్చినాయి. అవునా? బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ పబ్లిక్. ఇది పబ్లిక్ వేరియబుల్, ఇది వేరియబుల్ పబ్లిక్, ఫంక్షన్ కూడా పబ్లిక్, ఎవ్రీథింగ్ ఈజ్ పబ్లిక్. నౌ ఇఫ్ ఐ వాంట్ టు రన్, హౌ ఐ కెన్ రన్ దిస్ వన్? ఇట్లా రన్ టెస్ట్కి వెళ్ళి చేసేస్తే సరిపోయింది. బిల్డ్ అవుతుంది.
చూడండి, హౌ ఆర్ యూ, స్టూడెంట్ నేమ్ వచ్చేసి కృష్ణ, ఐడి 1, స్టూడెంట్ కోర్సు C#, మై నేమ్ ఈజ్ కృష్ణ, స్టూడెంట్ గ్రేడ్ ఏ అండ్ స్టూడెంట్ ఈజ్ పాస్ 2. ఈ డేటా మొత్తం వచ్చింది. ఎట్లా వచ్చింది? బికాస్ ఐ క్రియేటెడ్, ఒక వేరే క్లాస్లోకి వచ్చాను. యూనిట్ టెస్ట్ అనేది ఒక సపరేట్ క్లాసు. ఆ క్లాస్లో టెస్ట్ అనే ఒక మెథడ్ క్రియేట్ చేసి నార్మల్గా ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. చూడండి ఎట్లా క్రియేట్ చేయాలంటే వెరీ సింపుల్. ఫస్ట్ ఫంక్షన్ క్రియేట్ చేయడం తెలుసుగా, అందరికీ తెలుసా లేదా? ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ తెలుసా లేదా? పబ్లిక్ వాయిడ్, హూ ఇస్ దట్ Method చెప్పండి? name. Method పబ్లిక్ name. వాయిడ్ ఫంక్షన్ నేమ్. ఫంక్షన్ నేమ్ ఏంటి? ఏదో ఒకటి, మై టెస్ట్. ఓకే, ఇట్లా. ఓకే, ఇది దీని లోపల నేను కోడ్ పెట్టుకుంటాను, నా ఇష్టం వచ్చిన కోడ్. ఏం చేశాను? వేరే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, దానికి డేటా ఫిల్ చేశాను, ఇది తెచ్చుకున్నా. ఓకే, అయిపోయిందా? ఇది ఎగ్జిక్యూట్ కావాలంటే ఏం కావాలి? ఆ ఫంక్షన్కి పైన టెస్ట్ అనేది పెట్టుకోవాలి. అట్లా పెడితే ఇది సెల్ఫ్ ఎగ్జిక్యూటబుల్ అనమాట. మీరు దీన్ని ఇట్లా రైట్ క్లిక్ చేసి రన్ టెస్ట్ అంటే ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకేనా? సో ఇది ఫంక్షన్, నార్మల్ ఫంక్షన్. వన్ ఆఫ్ ద ఫంక్షన్ గురించి మాట్లాడుకున్నాం. ఏ ఫంక్షన్ which doesn't take any input parameters. Okay, now I will create one function which takes input. ఓకే, ఈసారి వాడు ఎవడు కావాలంటే వాడు ఆ డేటాని చేంజ్ చేసి కెపాసిటీ ఇస్తున్నాం. ఈసారి కూడా నేను పబ్లిక్ వాయిడ్ ప్రింట్ స్టూడెంట్ డీటెయిల్స్, ఇది ఒక ఫంక్షను, రైట్? ఇక్కడ స్ట్రింగ్ నేము, స్టూడెంట్ నేము ఇష్టం వచ్చింది వాడు పాస్ చేసుకుంటాడు. ఎవడైతే కాల్ చేస్తున్నాడో వాడు ఇష్టం వచ్చింది పాస్ చేసుకుంటాడు. స్టూడెంట్ ఐడి, స్ట్రింగ్ శాలరీ, వాడి శాలరీ ఎంత. ఓకే, ఈ 3 డీటెయిల్స్తో ఇది ఇన్పుట్ పారామీటర్స్ అనమాట. ఇది రెండో ఫంక్షన్ మనం మాట్లాడింది.